నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం కో ప్రెజెంటర్ సెల్ పాయింట్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాపతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. భక్తబాంధవేభ్యో నమో నమః. ఈరోజు శుక్రవారం, పైగా ఈరోజు పౌర్ణమి, రేపటి సాయంత్రం దాకా ఉంటుంది. అంతేకాకుండా అంత కంప్లీట్ అయ్యే సమయంలో గ్రహణం కూడా ఉంది. చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం. కానీ మన భారతదేశానికి కనబడదు. కానీ అయినా కూడా ఏదో ఒక కొన్ని చోట్లు కొన్ని కిరణాలు వస్తాయి అనే ఒక సందర్భంగా కొందరు ఆచరిస్తూ ఉంటారు. అయితే మీరెవరు ఆచరించిన అవసరం లేదు. నేను చెప్తున్నా, మన భారతానికి అది కనబడదు. గ్రహణ కాలంలో ఇప్పటి పరిస్థితిలో నదీ తీరంలో ఉన్న ప్రదేశంలో ఉన్న సముద్ర తీరంలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాస్త తుఫాను అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ 2 days. అంటే చూడండి, ఎప్పుడు కూడా పౌర్ణమి వెనుక రోజు, పౌర్ణమి ఆఫ్టర్. మీరు అడగచ్చు, ఎందుకు గురుగారు గ్రహణం రోజే, లేదంటే గ్రహణం అంత డేంజరా అని. దాదాపు 1985 నుండి ఇప్పటిదాకా భారతానికి గ్రహణం ఎప్పుడు కనబడిందో, తర్వాత అది కనబడిన ఎన్ని రోజులకి ఎక్కడెక్కడ భూకంపాలు అయ్యాయి, ఎంతమంది చనిపోయారు, అన్ని లిస్టు నా దగ్గర ఉన్నాయి. అది ఒక రీసెర్చ్ అండి, నాలెడ్జ్. ప్రపంచంలో ఎప్పుడు సునామీ వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఏం జరిగినా కూడా నియరెస్ట్ గ్రహణం ఉండేటప్పుడే జరుగుతుంది వర్తు, ఇక వేరే టైంలో జరగదు. కాశ్మీర్ యుద్ధం కూడా అప్పుడే జరిగింది, గ్రహణం టైంలో. పెద్ద పెద్ద కొట్టుకోవడం కూడా అప్పుడే జరుగుతాయి. వాద వివాదాలు కూడా గ్రహణం నుంచినే వస్తాయి. అంటే భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి అనేది నా మీకు తెలియచేస్తున్నాను. పైగా ఈరోజు శుక్రవారం, చాలా విశేషమైన రోజు. మనకి నిన్న మన ఎపిసోడ్లో ఏ ఒక మూల అంకము మరి ఏ తిథిలో జన్మించిన వారికి ఎలాంటి రోగ బాధలు వస్తాయని తెలియచేస్తూ వచ్చాను. ఈరోజు 7వ నంబర్ 7, 7వ మూల అంకము. అంటే డేట్, అంటే బర్త్ డేట్, మంత్ అండ్ ఇయర్ టోటల్ చేస్తే, లాస్ట్ అన్నీ చేరిస్తే ఎలాంటి ఒక కూడితే సింగిల్ డిజిట్ నెంబర్ కానీ ప్లస్ 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 చేస్తూ వస్తే ఏ నెంబర్ అయితే మీకు లాస్ట్ మిగులుతుందో అది మూలాంకము, అంటే మూల సంఖ్య అంటాం. దాన్ని ఫేట్ నెంబర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఆ ఒక మూల సంఖ్య ఎవరికైతే 7 అనేది ఉంటుందో వాళ్ళకి విశేషంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అంటే రక్త పరిచలనము అంటే మీకు తెలుసా, రక్తము పరిచలనం అంటే బ్లడ్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. మేజర్గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తాయి. తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. టైం డైజెషన్ ఉండదు. ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. నేను చూసిండేది చాలామందికి ఎక్కువగా 7వ తేదీ ఒక మూల సంఖ్య వచ్చే వాళ్ళకి, అది విశేషంగా ఆడపిల్లలకి ఎక్కువగా మొక్కల పైన మొట్టెమలు ఎక్కువగా ఉంటాయి. పాపం రఫ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు బాడీ పైన ఎక్కడ ఉండదు, అలా ముఖం పైనే అలా ఉంటుంది చాలా ఎక్కువ. కొందరు చెప్తూ ఉంటారు వాళ్ళు ఫాదర్స్ మదర్స్ వచ్చి, వాళ్ళు జంక్ ఫుడ్స్ అవి ఇవి తిని గురూజీ అలా వస్తాయి, అవి తింటూ ఉంటారు. పాపం వాళ్ళు ఏం తిన్నా వచ్చేస్తాయి. అదే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏం తిన్నా రాదు, పిల్లలు మాత్రం అది తింటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్ ఇన్ఫెక్షన్, ఇంతకుముందే చెప్తాను, రక్తములో సంచారితలో ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు ఏదైనా తింటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ముఖం పైన చాలా సెన్సిటివ్ కాబట్టి అక్కడ ప్లేసెస్ ఉంటాయి. ఇది కూడా ఒక వైజ్ఞానిక కారణం.
ఎందుకంటే ఏది పడితే అది తినేస్తే అందరికీ రాదు, కొందరికే వస్తాయంటే ఇట్స్ ఇన్ఫెక్షన్ అంతే. తండ్రికి తాతగారికి లేని వీళ్ళకి వచ్చిందంటే ఇన్ఫెక్షన్ అయింది బ్లడ్ రిలేటెడ్ అని అర్థం. అది తెలుసుకోవాలి. నా రీసెర్చ్ ప్రకారం ఈ మూలాంక అంటే మూల సంఖ్య 7 ఉండే వారికి ఎక్కువగా మొటిమలు వచ్చిండేది చాలా చూశాను నేను. తర్వాత చర్మ సంబంధిత రోగాలు అవి కూడా చాలామందికి చూశాను. తర్వాత ఇక బ్లడ్ ఇన్ఫెక్షను, డైజెషన్ ప్రాబ్లము ఈ రెండు ఉన్నాయని తర్వాత మూడోది ఏది వస్తుంది, పర్టికులర్ మూల వ్యాధి అంటే పైల్స్ రిలేటెడ్. ఇవి నంబర్ 7 ఫేట్ నంబర్ 7 ఉన్న వాళ్ళకి వచ్చే అనారోగ్యాలు. అనారోగ్యాలు అయితే సరే, ఇక దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఇంకా దీని నుంచి బయటపడాలంటే పరిహారము చెప్తాను. తర్వాత 8, 9 సంఖ్యలది కూడా ఇప్పుడే తెలియచేస్తా. ఇప్పుడు ఒక కాల్ ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. వైజాగ్ నుంచి సాయి కిరణ్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సాయి కిరణ్ మయ్య గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మాదొక భూమి సమస్య ఉంది మేడం. ఆ సమస్య తీరి మేము దూరప్రాప్తి ఏమైనా అవుతుందా అని. అంటే మీ పేరు మీద చూడాలనుకుంటున్నారు? అంటే మా సిస్టర్ పేరు మీద ఉందండి. సరే, మీ సిస్టర్ పేరు నక్షత్రం చెప్పండి. మా సిస్టర్ పేరు సంధ్య అండి. ఇది పూర్వభద్ర నక్షత్రం. సంధ్య గారు, పూర్వభద్ర నక్షత్రం. అవునండి. సరే అండి, కిరణ్ మయ్య గారు మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. గురూజీ. నమస్తే అమ్మా. మాకు ఆ స్థలం ఉంది కొంచెం గొడవలని. ఆ గొడవలు తీరి మేము అంత దూరప్రాప్తి అవుతుందా లేదా తెలుసుకుందామని. ఓకే, మీరు మీ నాన్నకి ఎంతమంది సంతానం పిల్లలు? 5 అమ్మాయిలు 2 అబ్బాయిలండి. ఓకే, 5 అర డజన్ పైన ఉన్నారు. అవునండి. సరే తల్లి, సరే. ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే నాన్నగారు ఉన్నారా ఇప్పుడు? నాన్నగారు లేదు, చనిపోయారండి. 8 ఏళ్ళు అవుతుంది. ఓకే, ఇప్పుడు అది కోర్టులో ఏదైనా ఉందా జాగా, లేదా మీ చెల్లి మీకు ఇస్తా లేదా ఏంటి? సీరియల్ నంబర్ అది సరిగ్గా లేదు, ఇది ఏదని. అది దేవస్థానం దీంట్లో ఉంది, ఆ భూమి కొన్నాము కానీ అది ప్రాబ్లమ్ సాల్వ్ నేను నా సొంత తరఫున అద్దీంట్లోనే ఉంటున్నాము గురూజీ. ఎన్ని సంవత్సరాల ముందు కొన్నారు? 85 ఎప్పుడో గురూజీ, నాకు అంతగా తెలియదు. 85లో కొన్నారు. ఎవరితో కొన్నారు తల్లి? సిస్టర్ పేరు మీదండి. సరే మా ఇంతకు ముందు ఓనర్ పేరు ఏంటి అని తెలుసా? ఓనర్ కాదండి, ఒక శ్రీరామ కోఆపరేటివ్ సొసైటీ, ఆ సొసైటీ తరఫు నుంచి కొన్నామండి. వాళ్ళు ఫ్లాట్స్ చేసి అమ్ముతుంటే. ఓకే, మన జీవితంలో దేవాలయం సంబంధించిన భూమిలు ఇప్పటిదాకా ఎవరు అంత మంచిగా తీసుకొని దాని నుంచి సెటిల్మెంట్ అవ్వడం ఇంకోటి ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఉంటాయి. అది చాలా మందికి ప్రాబ్లం అయ్యాయి. మేము కూడా చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు, దేవాలయ భూమిలు తీసుకోకండి, అది దేవత మాన్యం, అది మనకు వద్దు అని. బట్ మీరైతే డబుల్ కట్ తీసుకునేసారు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇందులో ఇలాగే. ఇప్పుడు మీరు అక్కడే ఇల్లు కట్టుకొని ఉండాలి ఏనా మీరు? ఇల్లైనా కట్టుకుందాం, లేదంటే అది సేల్ చేసి ఎక్కడైనా ఇల్లైనా కొనుక్కుందాం చూస్తున్నాం గురూజీ. సరే, ఎంత ఉంటుంది దాదాపు వాల్యూ? అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేవలసి వచ్చింది గురూజీ. దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఒక 20 lakhs వరకు ఉంటుంది గురూజీ ఆ స్థలం. ఓకే, సరే తల్లి. చూడండి, 6వ స్థానం చూపిస్తుంది, విజయోత్సవం కూడా చూపిస్తుంది. ఖచ్చితంగా మీకు మంచిదే అవుతుంది. మీరు సంకల్పం చేస్తే ఆ స్థలాన్ని ఎవరికైనా అమ్మడానికైనా సరే, లేదా దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని వాళ్ళు బతకడానికి శక్తి ఉన్న వారికైనా సరే, ఎవరికైనా త్వరగా దాని నుంచి విముక్తి పొందాలని నేను వేడుకుంటాను. అంతేకాకుండా ప్రతి గురువారం నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి, నరసింహస్వామి దేవాలయంలో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ఒక తులసిమాల ఇచ్చి ఆ దేవాలయంలో నరసింహస్వామి అష్టోత్తరం పఠించుకొని ఇంటికి రావాలి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మిరియాలు దొరుకుతాయి, ఆ మిరియాలని చేతిలో పట్టుకొని ప్రార్థించుకోండి. అంటే మాకు దీనికి సంబంధించినట్టుగా మా ఇంటికి ఏదైతే ఆస్తి ఉందో దాని నుంచి తగాదాలు ఉన్నాయో దాని నుంచి బయటపడి మేము త్వరగా దీని నుంచి విముక్తి పొందాలి అని తెలుసుకొని ఒక గాజు గ్లాసులో నీళ్లు వేసి ఆ మిరియాలని దానిలో వేసి మూర్చిపెట్టేయండి. మరుసటి రోజు ఆ మిరియాలు గాజు గ్లాసు నీళ్ళు సమేతంగా ఏదైనా మొక్క పైన పోసేయండి. ఇలా ప్రతి గురువారం 16 వారాలు చక్కగా చేస్తూ ఉండండి. త్వరలోనే ఒక ఏదైతే జాగా మీరు ప్రశ్న నాకు పెట్టారో దాని నుంచి బయటకు మీరే వస్తారు. ఎప్పుడు మా ఆశిస్తుంటాయి తల్లి, మంచిదవుతుంది. నమస్తే. కిరణ్ మయ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది.
గురూజీ హైదరాబాద్ నుంచి కృష్ణవేణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కృష్ణవేణి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 1991 ఫ్రైడే రోజు అండి. 22 మార్చ్ 1991. 91 సమయం చెప్పండి. 12:15 p.m. మధ్యాహ్నం 12:15 అవునండి. 15 నుంచి 20 లోపు పుట్టాను. సరే అండి కృష్ణవేణి గారు, మాట్లాడాం గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బిలేటెడ్. థ్యాంక్ యూ సార్. సార్ మొన్న మీకు ఇరుముడి కట్టాను, కాలు కలవాలనేసి ఉగాది రోజు ఈరోజు కలిసింది లక్కీగా. వెరీ గుడ్. చూడండి, ఇరుముడిగా మీరు ముడుపు కట్టి పెట్టండి అన్నాను, ఏదో జరుగుతుందని మీరు నా లాస్ట్ మా ఓంకారం పైన కట్టి పెట్టారు. సాయిబాబా గుడికి కూడా వెళ్తున్నాను. చెప్పండి. నా జన్మ నక్షత్రం పైన నా నక్షత్రం ఏంటి సార్? మృగశిర నక్షత్రం, వృషభ రాశి తల్లి. వృషభ రాశి నక్షత్రం మృగశిర. పాదం సార్? 1వ పాదం. చెప్పండి. చదువు గురించి అడుగుదామని కాల్ చేశాను. ఎడ్యుకేషన్ చాలా బాగుంది తల్లి. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదివాను, కానీ 10th నుంచి నా స్టడీ బ్రేక్ అవుతూనే ఉంది. ఇంటర్ 10th డిగ్రీ 2 years చేద్దామని. అంటే ఎందుకు బ్రేక్ అయింది? జాబ్ చేశాను మధ్యలో 4 years. ఇంటర్ అలా కంప్లీట్ చేసి మళ్ళీ ఇంటర్ డిగ్రీ 2 చేశాను. సో ఇంటర్ మీద LLB చేయాలా MBA చేయాలా అనేసి. ఓహో, వెరీ గుడ్. మీరు LLB చేయండి తల్లి, బాగుంది. మీ నక్షత్రానికి బాగా వచ్చొస్తుంది. నాకు రాశిలో జనవరి చెప్పారు కదా, LLB MBA ఉంది అని చెప్పారు. అంటే కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను. ఏం లేదు తల్లి, మీరు విశేషంగా మీరు LLB చేయొచ్చు. ఎందుకంటే మృగశిర నక్షత్రం, వృషభ రాశి, శుక్రుడు అధిపతి మీ రాశికి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ జన్మ జాతకంలోనే లగ్నంలోనే కుజుడు ఉన్నాడు. మిథున లగ్నంలో జన్మించారు మీరు. మధ్యాహ్నం లగ్నంలో కుజుడు ఉన్నాడు మీకు. ఎస్, కుజ దోషం కూడా ఉంది మీ జాతకానికి. కుజుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో వాళ్ళకి ధైర్యం చాలా ఉంటుంది. ఏదైనా ఎదిరించుకోవాలి. ఎవరితో అయినా బాగా మాట్లాడతారు. మీతో మాటలతో ఎవరు గెలవలేరు, అంత మాట్లాడతారు. MBA చేసే నాతో చేయించుకున్న వాళ్ళు నన్నే అసహించుకుంటారు తర్వాత. నువ్వు ఉన్ని తల్లి, వాళ్ళు అసహించుకుని దాన్ని నువ్వు బాధపడకూడదు. వాళ్ళు అసహించుకున్నారంటే వాళ్ళు దూరం అయిపోయారు అని. వాళ్ళకన్నా మంచోళ్ళు నీ దగ్గరకు వస్తారు. కానీ ఇంకోటి గురూజీ చెప్తల్లి, నాకు చర్మవ్యాధి ఉంది గురూజీ. పూట ఉంది 11 సంవత్సరాల నుంచి. చిన్న ఉన్నప్పుడు ఉంది, స్టాప్ అయిపోయింది. అది అలానే ఉంది కాళ్ళకి. వైట్ ప్యాచెస్, సోరియాసిస్ నాకు ఉండేది. అర్థమైంది. ఇప్పుడు మనకు అంటే ఫేస్ పైన అంతా వచ్చిందా తల్లి? చిన్న ఉన్నప్పుడు ఫేస్ పైన ఉండే పోయి కాళ్ళు, ఇప్పుడు కాళ్ళకే ఉంది పైన అరిపాదానికి కింద. ఓకే, అది క్లీన్ ఫేస్ పైన అంతా వెళ్ళిపోయిందా ఇప్పుడు? ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ఇంకోటి మ్యాచింగ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ అవుతున్నాయి. సరే తల్లి, నీ జాతకంలో అయితే కుజదోషం ఉందమ్మా. కుజదోషం వల్లనే అలా అవుతుంది మ్యాచెస్ కంతో అయితే. కానీ చర్మ వ్యాధి వెళ్ళిపోవాలి, చాలా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీ మూలాంకం 7 లేండి, అందుకే చర్మ వ్యాధులు వస్తున్నాయి. ప్రాబ్లం లేదు. సరే తల్లి, నీకు మంచిది కావాలని నేను వేడుకుంటాను. కొన్ని పరిహారాలు చెప్తాను, చక్కగా చేయండి. ఎలాగో ముడుపు కట్టేస్తారు ఓంకారం గురించి మాట్లాడాలని. అలాగే ఫోన్ మేము చేసాము. నీ బర్త్డే కూడా మొన్నే అయిపోయింది. ఇక దానికి కూడా మీకు మంచిది కానీ, ఈ సంవత్సరం నుంచి మీకు మంచిది కానీ అన్నీ మంచిది అవుతుంది. ప్రాబ్లం లేదు. ఇక నుండి మీరు జీవితంలో చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను వేడుకుంటున్నాను. మీకు మేడి పండు తెలుసు కదా? ఆ మేడి పండ్లని ఒక 7-8 తీసుకొచ్చి గురువారం రోజు తెచ్చి, తర్వాత నువ్వుల నూనె తెలుసు కదా? నువ్వుల నూనెలో బాగా వేడి నువ్వుల నూనె చేసి దాన్ని చల్లగా అయిన తర్వాత ఆ నువ్వుల నూనెతో ఈ మేడి పండ్లు లోపలికేసి బాగా టైట్గా వేసి మూసి పెట్టేయాలి. బాగా ఒక 15 days. తర్వాత అది అయిన తర్వాత దాన్ని బాగా మిక్సప్ చేయాలి. అంటే ఆ మేడి పండు తర్వాత నూనె బాగా అది పచ్చడైపోవాలి, క్లీన్గా చట్నీ మాదిరి అయిపోవాలి. అలా అయిన తర్వాత
దాని రోజు నీకు ఎక్కడైతే స్కిన్ ప్రాబ్లం ఉందో బ్యాక్ సైడు పాదాలు స్కిన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ రాస్తూ ఉండు, అది ఆటోమేటికల్లీ వెళ్ళిపోతుంది. తర్వాత ఈ స్కిన్ ప్రాబ్లం రావడమే సర్పశాపం వల్ల అనేది మనకు తెలుసు. స్కిన్ చెవు నొప్పి రావడం సర్పశాపం వల్ల ఎక్కువ. ఈ సర్పదోషం ఉండే దానివల్ల ఎక్కువగా నీవు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాయి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం ఇస్తే కూడా సర్పదోషం వెళ్ళిపోతుంది. ఇక అదే మంగళవారం రోజు దుర్గాదేవి దేవాలయంలో రాహుకాలంలో నిమ్మ పండులో నైదీపం వెలిగిస్తే కుజదోషం కూడా తగ్గుతూ వస్తుంది. కుజునికి అధిదేవత దుర్గా కాబట్టి మీరు దుర్గా పరమేశ్వరుని ఎంత మీరు ప్రేరేపణ అంటే ఆరాధిస్తూ ఉంటారో అంత కుజదోషం రోజు రోజుకు తగ్గుతుంది తల్లి. నేను చెప్పింది చక్కగా చేసుకోమా. ఎడ్యుకేషన్ ఇంకా హైయర్ స్టడీస్ గురుజీ నిమ్మకాయతో దీపం ఎన్ని వారాలు చేయాలి గురుజీ? 16 మంగళవారాలు. తర్వాత ఇది నేనేమేమి చెప్పాను అవన్నీ విశేషంగా మీరు ఇంకోటి ఏదో అడిగారు. ఎడ్యుకేషన్ అంటే ఎల్ఎల్బి తీసుకోండి తల్లి, మీకు వచ్చొస్తుంది. చూడండి నేనే నీతో మాట్లాడలేకపోతున్నాను, అంత మాట్లాడుతున్నాను నువ్వే. ఇక నువ్వు ఎల్ఎల్బి చేస్తే ఇక మంచిగా మంచి పొజిషన్ బాగా ఆర్గ్యుమెంట్ చేస్తావు. నథింగ్ టు వరీ, భయపడకో, నువ్వు చేయి తల్లి. గాడ్ బ్లెస్ యూ, నీకు మంచిది అవుతుంది. నమస్తే. గురూజీ కరీంనగర్ నుంచి మంజుల కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మంజుల గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అన్నయ్య గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాండి. తప్పకుండా అండి. మీ అన్నయ్య పేరు చెప్పండి. అశోక్. అశోక్. నక్షత్రం చెప్పండి. నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. చెప్పండి. మార్చి 31 నైట్ 12:10 1981. మార్చ్ 31 రాత్రి 12 గంటల 10 నిమిషాలకి, అంటే తెల్లవారితే 14. ఏప్రిల్ 1 అండి. ఏప్రిల్ 1 1981. సరే అండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. గురుజీ గారు నమస్కారం అండి. మీ చెల్లపాటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటాయమ్మా. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. చాలా రోజుల నుండి అసలు వెయిట్ చేస్తున్నాను మీ కాల్ కోసం. గాడ్ బ్లెస్ యూ తల్లి. చెప్పండి, అన్న ఏం పని చేస్తూ ఉంటాడు? అన్నయ్య గురించి మాట్లాడతామని. ఆయనకు ఏ సెటిల్మెంట్ సరిగ్గా లేదండి. మ్యారేజ్ అయిందా? నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి మార్చ్ 9th 11th చనిపోయారండి. ఎప్పుడు ఈ మంత్? అప్పటి నుంచి గురుజీ గారు ఫస్ట్ మంత్ అంటే మొన్న 9th 2011. ఓకే, 2011 లో 4 years బ్యాక్. ఓకే సరే తల్లి. అయితే అప్పటి నుండి అసలు అన్నయ్యకు ఏ సెటిల్మెంట్ లేదు. ఇక నాన్నగారు చనిపోయిన బాధ కన్నా ఇక వీళ్ళ అన్నయ్యకు సెటిల్మెంట్ లేదు, ఆర్థిక సమస్యలు, మళ్ళీ భార్య భర్తలకు కూడా వాళ్ళు ఏ పని చేసినా కూడా దేంట్లో కూడా సెటిల్మెంట్ లేదండి. మాకు ఆయన గురించే బాధ. మళ్ళీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడడము, వాళ్ళు ఇద్దరు కూడా మనశ్శాంతిగా ఉంటారు, ఎప్పుడు గొడవలు. ఇక మళ్ళీ ఒకటి ఏంటంటే గురించి గారు నాకు ఒకటి తెలియని విషయం ఏంటంటే, నాన్నగారు అన్నదమ్ములు 5. వాళ్ళందరూ 50-60 మధ్యలోనే చనిపోయారండి. ఇక అసలు ఇక ఆయన బాధ ఒకెత్తు అయితే మళ్ళీ ఇంట్లో ఆర్థిక సమస్యలు, మళ్ళీ చాలా మంది బయట తెలుసుకుంటే ఏమంటారంటే ఇల్లు బాగాలేదు, ఇల్లు తీసేయాలి చేతబడి అది అంటున్నారండి. ఇక అసలు అది ఏం చేయాలో ఏం అర్థం కాదు. ముఖ్యంగా అయితే ఇక అన్నయ్య గురించి అసలు అన్నయ్య సెటిల్మెంట్ చేసేది కానీ లైఫ్ ఎట్లుంటది, వాళ్ళ సంసారం, వాళ్ళ భార్య భర్తలు ఎట్లా ఉంటారు అది చేతబడి చేశారని మీకు ఎవరు చెప్పారు తల్లి? ఇట్లా వాళ్ళు ఇక్కడ బయట చూపించుకుంటారు కదా గురుజీ గారు, ఇంట్లో బాగాలేదు, మీరు ఇంట్లో సమస్యలు ఇట్లా అవుతున్నాయి, ఇంట్లో ఉండద్దు అసలు అని ఇట్లా చాలా మంది అంటున్నారు. మీ అన్నయ్య అంటే ఇప్పుడు మీ నాన్నగారితో పుట్టిన 5 మంది కూడా ఒకే చోటు ఉండేవారా ఇంతకు ముందు? లేదండి, ఎవరి ఇంట్లో వాళ్ళు. అయితే 5కి ఒక్కరే చేతుబడి చేసింటారా? ఏదో డౌట్ వస్తుంది అందుకే. లేదండి, అయితే వాళ్ళకి సెటిల్మెంట్ బాగానే ఉందండి. వాళ్ళ పిల్లలు, మా అన్నయ్యలు వాళ్ళంతా చాలా బాగానే ఉన్నారు. కానీ అందరూ అల్పాయుష్లోనే తీరుకున్నారు కదమ్మా. ఇప్పుడు అందరూ అల్పాయుష్లోనే స్వర్గస్థులు అయ్యారు కదా, మీరే చెప్తున్నారు. అందరూ 52-60. బికాస్ ఆఫ్ దీనికి మనం పితృదోషాలు అంటాం. ఎవరే కానీ త్రిపాది నక్షత్రాల్లో జీవితంలో ఎవరైనా ఒక్కరు అలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్లో సరిపోయినప్పుడు వాళ్ళని అదే నక్షత్రం ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్తే అది అయిన తర్వాత వంశానికి అలాంటి నక్షత్రాల్లో తీరిపోతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలకి అని కొన్ని చెప్తూ ఉంటారు. కొన్ని గ్రంథాల ఆధారం పైన ఉంటాయి. బట్ అయితే ఇక్కడ నేను రమణ శాస్త్రం చతుస్థానం కులదైవ శాపము అని ఉందే వరకు వేరే ఇంకేం చూపిస్తలేదు. ఇప్పుడు మీ నాన్న ఎన్నో కొడుకు? వాళ్ళ నాన్నగారికి 4 సంతానం అండి. ఆఖరి 5 టోటల్. మీ నాన్నగారు వాళ్ళ అన్నకు పుట్టిన వారు 5, మీ నాన్న వచ్చి 4 సంతానం అండి. ఓకే, మీ నాన్నగారికి తమ్ముడు ఉన్నారా ఇప్పుడు?
ఆయన లేరండి, ఆయనే ఫస్ట్ చనిపోయారు. ఓకే, చూడండి, జ్యేష్ఠపుత్ర కనిష్టపుత్ర వాళ్ళ లేదు. ఇది ఖచ్చితంగా పితృదోషం కూడా దీనిపైన చూపిస్తుంది. తర్వాత కులదైవ శాపం అనేది కూడా చూపిస్తుంది. దీనికి ఎలాంటి చేతిపడి అలాంటివి ఏం జరగలేదు తల్లి, ఏం బాధపడకండి. ఇక మీ అన్నయ్యకి అన్నీ మంచిగానే జరుగుతుంది. మీ కులదైవం ఎవరు తల్లి? అంటే అమ్మ వాళ్ళు ఎక్కువగా మల్లికార్జునాన్ని కొలుస్తారండి. కొమరవెల్లి ఇట్లా బలికాస్తుడికి బోనాలు చేయడము అట్లాంటివి చేస్తారు. ఇయర్లీ వాళ్ళు అట్లా చేస్తారండి. అవన్నీ ఆపేస్తారా, ఇంకా చేస్తున్నారా? చేస్తారు సార్, చేస్తారు గురించి గారు, కంటిన్యూగా చేస్తారు. మర్చిపోవడం వాళ్ళకి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా వాళ్ళని మాత్రం మర్చిపోవట్లేదు. సరే తల్లి, సరే తల్లి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకల మాల ఇవ్వాలి ఒకటి. రెండోది, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో మట్టి ప్రమిదలు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ప్రతిరోజు ఉదయాన్నే పరమటి దిశ కూర్చొని హనుమాన్ చాలీస్ 48 రోజులు పఠించాలి. ఇలా చేసుకుంటూ ప్రతి శనివారం ఇంట్లో ఏది వండింటారో దాన్ని 3 ముద్దలు తీసుకొని ఇంటికి దృష్టి తీసి ఒక ముద్ద గోమాతకి, ఒక ముద్ద కుక్కలకి, ఇంకొక ముద్దలో నువ్వులు కలిపి కాకలకు పెట్టమని చెప్పండి. తర్వాత ఇదంతా అయిన తర్వాత అమావాస్య రోజు ఏదైనా నదీ తీరంలో వెళ్ళి ఒక కొబ్బరికాయ, తర్వాత ఒక రాగి కాసు కాయిన్, కాఫర్ కాయిన్ ఒకటి, పసుపు కుంకుమ, తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకెళ్ళి ఆ ఒక నదిలో స్నానం చేసి కొబ్బరికాయను వదిలేసి రాగి కాసు పసుపు కుంకుమాన్ని అందులో వదిలేసి అక్కడ దడదీపం అంటే ఆ గడ్డలో ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకొని రావాలి. ఇలా మాసానికి ఒకసారి 3 మాసాలు చేయమని చెప్పండి. ఖచ్చితంగా మీ అన్నయ్యకి ఎలాంటి దుష్టశక్తి, దుష్ట దోషాలు ఇలాంటివి అంటే చెడు చేతడు పనులు ఇలాంటివి ఏది ఉన్నా కూడా అన్నీ దూరం అయిపోయి త్వరలోనే మంచి వార్త మంచిగా జరుగుతుంది తల్లి. నేను చెప్పింది చక్కగా చేయించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీ అన్నయ్యకి చాలా మంచిదవుతుంది. నమస్తే అమ్మ. మంజుల గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి 7లో మూల సంఖ్య 7 ఉన్న వాళ్ళకి పరిహారం? మూల సంఖ్య 7 ఎక్కువగా వీళ్ళు పూజించిన వాళ్ళు కాలభైరవుడు. ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకోవడం, ఎక్కడైనా కాలభైరవునికి నాటు సారా ఇవ్వడం. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారో అనుకోకండి, అది ఉంది కొన్ని కాలభైరవునికి, అది చాలా ఇష్టం అన్నమాట. కొన్ని సంప్రదాయాల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా కాశీ విశ్వనాథన్ దగ్గర కాలభైరవు ఉంటాడు. అక్కడ మనం వెళ్తే కొందరు సంప్రదాయం అన్నమాట, పెద్ద ఇంత పొడు బాటిల్స్ తీసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు. నేను ఒకరోజు వెళ్తూ ఉంటే వీళ్ళేంటి ఫస్ట్ టైము వెళ్ళినప్పుడు ఏంటి వీళ్ళు బాటిల్ తీసుకెళ్తున్నారు నేను వాళ్ళు దేవస్థానం కదా, ఎవరు తిట్టురా ఎవరిని అడగరా అంటే గర్భగుడిలో వెళ్ళి అక్కడ దాని బాటిల్ని ఓపెన్ చేసి ఇలా దేవుడికి ఒక ఇది ఉంటుంది, శృంగ అంటే ఇది కొమ్ము, ఏ కొమ్ము తెలిసిన ఎద్దు కొమ్ము ఉంటుంది చూడండి, దాన్ని అందులో అభిషేకం చేస్తారు. ఆ శృంగం ఇలా పెట్టారు, ఎద్దు కొమ్ముది ఇలా ఉంటుంది, అది దానిపైన ఓపెన్ ఉంటుంది, అందులో పూసారు. అంతే, నా ముందుగానే 4-5 పూసారు. నిండిపోవాలి కదా, అది నిండలే. రోజు అందరూ పోస్తూనే ఉన్నారు. నేను అక్కడ 15 రోజులు, ఒక 2-3 ఇయర్స్ ఉన్నాను నేను అక్కడ. నేను రోజు చూస్తూనే ఉన్నాను. అది ఎక్కడ వెళ్తుంది అంటే ఇప్పటివరకు నాకు ఇంకా అర్థం కాలేదు. అది ఎక్కడ వెళ్తుందో ఆ భగవంతునికే తెలుసు. అది శక్తి అంటే. నిజంగా భగవంతుని గురించి మాట్లాడాలంటే భగవంతుడు ఉన్నాడు అనే దానికి సాక్ష్యాలు ఇప్పుడు ఉన్నాయండి. ఎంతోమంది చెప్తూ ఉంటారు కొందరు, భగవంతుడు లేదు, భగవంతుడు ఎందుకు ఉంటాడు, అవన్నీ అబద్ధాలు, రాళ్ళంటే అబద్ధాలు, చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా నా జీవితంలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేదు అనే వాళ్ళని ఇక్కడ తెచ్చి చూపించాలి అనే ఒక నిదర్శనం నేను చూశాను ఒక టెంపుల్లో. ఒకటే మన సొంతంగా మనం 100 చెప్పుకోవచ్చు. నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయింది, నాకు భగవంతుడు మాట్లాడతాను, నేను కాళికాదేవితో మాట్లాడతాను, నేను చెప్పుకోవచ్చు. నాకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియాలి కదా. సరే, నేను హిమాలయాలకు అవన్నీ వేరే వాళ్ళకి నేను చెప్పుకుంటే తెలుస్తుంది, వాళ్ళు చూడలేరు కదా. వాళ్ళు ఫీల్ అవ్వాలి, దాన్ని తెలవాలంటే ఎప్పుడు మనం అనుభవిస్తామో అప్పుడే తెలుస్తుంది. అలాంటిది అద్భుతమైన దేవాలయం. ఈ ఎక్కువగా మనకి భగవంతుడు ఉద్భవమూర్తి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాడు అని చెప్తూ ఉంటాం. చాలామంది దాన్ని లేదు అప్పటి నుంచి అలాగే ఉంది అని కొందరు అంటారు, లేదు అది పెరుగుతూ లేదు, ఇలా చాలామంది ఉంటారు. అయితే దాన్ని ప్రూఫ్ చేయడం కూడా చాలా కష్టం కొందరికి. వినాశకాలే విపరీత బుద్ధి అని కొందరు చెప్తారు. నది మూల, ఋషి మూల, దేవతా మూల అని వెతికి వెళ్ళకండి, మీకు వినాశం త్వరలోనే వచ్చేస్తుంది. పెద్దోళ్ళు చెప్పింది నిజమే, కానీ ఆ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి నమ్మకం పుట్టించాలి కదా, చూపించాలి తీసుకెళ్ళి. అలాగే ఈ కాలభైరవుడు అంతే, చాలా పవర్ఫుల్. శత్రువుల్ని స్తంభనం చేసేస్తాడు కాలభైరవుడు. కలియుగాధిపతి కాలభైరవుడు, కలియుగానికి అధిపతి, శనేశ్వరుడికి అధిదేవత, మిత్రుడు అన్నమాట. అందువలన
విశేషంగా కాలభైరవుని ఎవరినైతే ఆరాధిస్తారో అంటే మూలాంక 7 ఉన్నవారు కాలభైరవుని పూజ ఎక్కువ చేయాలి. తర్వాత అనుకూలమైతే అష్టమి రోజు మంగళవారం రోజు కాలభైరవ దేవాలయకి వెళ్ళి రావాలి. ఇదేది జరగకపోతే అమావాస్య రోజు లేదా త్రయోదశి రోజు శివాలయంలో వెళ్ళి రుద్రాభిషేకం చేయడం, ఒక నెయ్యి దీపం వెలిగించడం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పరమేశ్వరునికి సాక్షాత్ బిల్వ దళాలతో అర్చించడం చేస్తూ వస్తే కూడా వీళ్ళకి ఎలాంటి రోగ సమస్యలు రావు లైఫ్లో. చూడండి, నేను చాలా చెప్తలేదు, ఇలా పాటించుకోండి అని చెప్తున్నా అంతే. జస్ట్ సింప్లీ ఎలాగో వెళ్తే సోమవారం వచ్చిందా ఆ శివాలయానికి బిల్పత్ర తీసుకుంటే అయిపోయింది, అంతే కదా. మరి ఇంకేం చెప్తున్నాం, అంత చేస్తే చాలు. అయితే ఇంతకుముందు దేవుడు తీసుకెళ్ళి చూపిస్తేనే నమ్ముతారన్నాను కదా, అలాంటి అద్భుతమైన ప్లేస్ ఒకటి ఉంది. ఆశ్చర్యం అయిపోవాలి, ఇది ఏంటి నాయన ఇంత, దాన్ని చూడడానికే వెళ్ళాలి. జనాలు వెళ్తే అప్పుడు తెలుస్తుంది మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుంది, దేవుడు ఉన్నాడప్పా అనే దానికి సాక్షి ఏంటి అంటే ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, తణుకు నుంచి ఈశ్వరయ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం చేస్తా అండి. సరే అండి, ఈశ్వరయ్య గారు మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుగారు పాదాలు అండి. మా ఆశీస్సులు ఉంటాయి. మీ తల్లిదండ్రులు కూడా మీ తరఫు నుంచి నమస్కరిస్తున్నాను తండ్రి. వాళ్ళ తరపు నుంచి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు పూజించే జగన్మాత కూడా తరఫు నుంచి నమస్కరిస్తున్నాను తండ్రి. అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అయ్యా, నాది జ్యేష్ఠ నక్షత్రం అండి. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. లగ్నం కూడా వృశ్చిక లగ్నం. లగ్న రాశి ఒకటే మంచిదే, లగ్నాధిపతి రాశాధిపతి వస్తే మంచిది. కానీ లగ్నాధిపతి రాశాధిపతి ఒకరే ఉంటే మంచిది, కానీ ఆ రాశాధిపతి నీచ స్థానంలో ఉంటే చాలా కష్టం, పాపగ్రహాలతో ఉంటే. అదే అండి, నా రాశి కూడా చెప్తున్నాను. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు గురుగారు. నీచ చంద్రుడు. నీచ చంద్రుడు అయిపోయాడు. ద్వితీయంలో కేతు ఉంది. ద్వితీయంలో కేతు ఉన్నాడండి. కేతు. 4లోనేమో శని వక్రీకరించి ఉన్నాడండి. వక్ర శని చతుస్థానం స్వక్షేత్రంలో ఉన్నాడు. తర్వాత 5లో ఎవరు లేరు. 6లో వచ్చి గురుడు ఉన్నాడండి. గురు. 7లో వచ్చి కుజుడు ఉన్నాడండి. 8లో వచ్చి రవి, రాహు, బుధుడు, శుక్రుడు. అష్టమ రవి, అష్టమ బుధ, అష్టమ రాహు, అష్టమ శుక్రుడు. ఇందులో అష్టమ శుక్రుడు ఉన్నాడు. ఇందులో హిందూ లగ్నం ఉందండి. దీనికి ఏమన్నా ఉండటం మంచిదా చెడ్డదా అండి? హిందూ లగ్నం ఉంటండి. ఏం ప్రాబ్లం ఏం లేదులేండి. వృశ్చిక లగ్నంలో వృషభ రాశికి సప్తమ స్థానంలో ఉన్నాడు. అష్టమలలో రవి, బుధ, తర్వాత శుక్రుడు ఉన్నాడు, 3 గ్రహాలు. తర్వాత కేతు కూడా, రాహు కూడా అక్కడే ఉండాలి. కేతు ద్వితీయంలో ఉన్నాడండి. రాహు కూడా అక్కడే ఉన్నాడు. జన్మజాతకం అయితే బాగుంది. ఇక్కడ చూడండి, మీకు ధనస్థానాధిపతి, లాభస్థానం, ధనస్థాన, ద్వితీయ స్థానాధిపతి షట్ స్థానంలో 6వ స్థానంలో ఉన్నాడు, దుస్థానంలో. రెండోది మీకు తర్వాత దుస్థానం 8వ స్థానంలో, శత్రుస్థానంలో వచ్చి గురువు ఉన్నాడు. 8వ స్థానంలో దుస్థానంలో ఆయుష స్థానంలో రవి, బుధుడు ఉన్నాడు. తర్వాత శుక్రుడు ఉన్నాడు. తర్వాత రాహు ఉన్నాడు. అంటే టోటల్ మీ జాతకంలో ఏదైతే మనకు కావాలి అనుకుంటామో ఆ గ్రహాలే చాలా వక్రశని ఉన్నాడు, ఇక్కడ గురు ఇలా, అంటే గ్రహస్థితులు పరిపూర్ణ బలమైనది మీ జాతకంలో లేదు. అందుకే మీ జీవితంలో చూడడానికి అన్నీ ఉన్నాయి, మంచి పేరుంది, ఆస్తుంది, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి, కానీ ఏ దాని నుంచి మీకు ప్రశాంతత అస్సలు ఉండదు జీవితంలో. లేదండి. పిల్లల నుంచి ఉండదు, భార్య కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆస్తి కావచ్చు, అన్ని ఏ దాంట్లోనూ ప్రశాంతత ఇప్పటికీ లేదు. మీకు చూడడానికి అన్ని పేరుకి భార్య, పేరుకి పిల్లలు, పేరుకి కుటుంబము, పేరుకి ఆస్తి, అంతే. సముద్రంలో నీరు ఉందండి, తాగడానికి పని చేయదు. కరెక్ట్ గా చెప్పారు. ఖచ్చితంగా మీకు ఈ రోజు నుండి మంచిది అవుతుంది అనుకోండి. మీరు మాట్లాడుతున్నారు, మీకు దగ్గరలో ఏదైనా కోర్టు కచేరీ కేసు ఏదైనా అయ్యిందా? అంటే ఇంట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డామండి. కోర్టు వ్యవహారాలు కూడా 2-3 వ్యవహారాలు పడ్డాం గురుగారు. అంటే సోదరుల విషయంలో కూడా దెబ్బలు తిన్నామండి. అంటే తమ్ముడికి మ్యారేజ్ అవ్వలేదండి, చెల్లికి మ్యారేజ్ అవ్వలేదు. చెల్లెలు మీ దగ్గర తీసుకుని గురుగారు చేసింది. ఇప్పుడు అన్ని జవాబుదారులు మీ పైనే ఉన్నాయి. అవునండి, మీరే చేయాలి. ఏం బాధపడకండి, దేవుడు శక్తి ఇస్తాడు. కుటుంబంలో కూడా అంత ప్రశాంతత లేదు ఇప్పుడు. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఫస్ట్ ఆరోగ్యం ఒకటి ఉంటే మీరు ఏదైనా సాధన చేయొచ్చు. ఎందుకంటే ఆయుష్య స్థానంలో రవి, రాహు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి.
తలపోట్లు ఎప్పుడైనా వస్తూ ఉంటాయి మీకు ఎక్కువగా? మైగ్రేన్ ఉందండి, అది మైగ్రేన్ ఉంది, చాలా బాధపడుతూ ఉంటాను. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడ్డాయి, అప్పుడప్పుడు కాళ్ళు కూడా వాస్తూ ఉంటాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ కాళ్ళు వాపు రావడానికి కారణం ఎక్కువ అలా ఉన్నాయి. రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు. నాకు తెలుసులేండి, మీరు ఏం చెప్పే అవసరం లేదు, నాకు అన్ని తెలిసిపోయాయి. ఇంకా జాతకమే మీరు చెప్పిన తర్వాత ఇంకేముంటది గురుగారు. నాకు కాలసర్పదోషం ఉందండి గురుగారు. కాలసర్ప దోషం లేదు మీకు, ఎందుకంటే చూడండి లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, కాలసర్ప యోగం భంగమైంది, దోషం కాదు అది. అష్టమరాహు ఉంటే కాలసర్ప దోషం లేదు, అది కాలసర్ప యోగం భంగమైంది, అది అంతే. తర్వాత రవి శుక్రుడు తోడున్నాడు, బుధుడు తోడున్నాడు, శుభగ్రహాలతోనే ఉన్నాడు. ఒకే ఒక గ్రహం పాపగ్రహం, తర్వాత కేతు దృష్టి పడుతుంది కాబట్టి రాహు మీకు ఏం చేయలేరు. రాహు నుంచి ప్రాబ్లం లేదు, కానీ అనారోగ్యం పైన చూపిస్తుంది, అది మెయిన్. అది అనారోగ్యం పైన ఇప్పుడు మీకు ఏం వస్తుంది దానికి అన్ని రిలేటెడ్. అది మీకు మెయిన్ ఎక్కడ, ఎందుకంటే రుణస్థానాలకి గురువు చూడండి, గురువు 6వ ఇంట్లో ఉన్నాడు శత్రుశేషంలో. ఈ గురువు అక్కడ ఉండే దాని నుంచినే మీకు ఎన్ని కోట్లు డబ్బులు వచ్చినా నిలవదు. వీటన్నిటికి గురువు. ఇంకేం బాధపడకండి. మీ కులదైవం ఎవరు? మా కులదైవం ఈశ్వరుడు అండి. గురుగారు ఇంకొక ప్రశ్న అంటే నీకు వ్యవసాయం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, ఒకవేళ రియల్ ఎస్టేట్ లో చేద్దాం అన్నా అది బాగుంటుందా? మీరు వ్యవసాయమే చేయండి, ఉద్యోగం ఏమి వద్దు. తర్వాత రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ రెండులోనే మీరు పైకి రాగలరు, ఎందుకంటే కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి లగ్నాన్నే చూస్తున్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత వ్యవసాయం బాగా చేయొచ్చు. రెండోది ఏంటంటే శశిమంగళ యోగం, నీచ చంద్రుడైన కుజ చంద్రుడు ఒకరినొక చూస్తాడు, శశిమంగళ యోగం అయింది. తర్వాత బుధుడు రవి ఉన్నాడు కాబట్టి బుధాదిత్య యోగము, బుధునితో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీనారాయణ యోగం. ఇన్ని యోగాలు ఉన్నాయి మీ జాతకంలో, మీరేం భయపడకండి. గ్రహాలు ఎలా ఉన్నా గురువు మార్చగలరు, మనకు తెలిసే కదా. ఈరోజు నేను మీకు చెప్తున్నా, నేను చెప్పింది చేయండి, మీ జీవితంలో హ్యాపీగా ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రతి శుక్రవారం మేడి చెట్టుకి ఒక గంధం కలిపిన నీళ్లు పోసి అక్కడ నెయ్యి దీపం వెలిగించాలి, పర్టికులర్ శుక్రవారం. తర్వాత సోమవారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి గోవు అంటే కన్య గోవు అంటాం, ఇంకా పిల్లలు వేయకుండా ఉండే గోమాత దగ్గరికి వెళ్ళి కాస్త గంజలం పట్టుకొని ఆ గంజలాన్ని తీసుకెళ్ళి బిల్వవృక్షానికి వేసి అక్కడ వేప నూనెతో దీపం వెలిగించాలి. ఇది చేయండి, మీ జాతకంలో ఉన్న గ్రహస్థితిలు అలా అక్కడే ఉంటాయి, కానీ దాని ప్రతిఫలాలే చేంజ్ అయిపోతాయి. సింపుల్ 2 టిప్స్, చాలా ఎక్కువ ఇవ్వను. ఇది ఇంత మాత్రం చేయండి, ఒక 16 వారాలు. మీరు తర్వాత మీరే వచ్చే శుభవార్త మాకు తెలియజేస్తారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, దేవాలయం గురించి వివరిస్తా అన్నారు. దేవాలయం అంటే దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనాలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకరైతే రా నా దేవుని చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళి చూడు సూర్య భగవంతుడు కనబడుతున్నాడు, అది అందరికీ కనబడతాడు. అలా కామెంట్స్ చేస్తూ ఉంటారు కొందరు. అంటే ఇంతకు ముందే చెప్పాను, మన దేవుడు మనం ఎలా వర్ణించాలని. నిజంగా కొన్ని దేవాలయంలో ఉద్భవమూర్తిలోనే ఉంటాయి, అవే మనకు నిదర్శన. ఇప్పుడు నేను ఒక దేవాలయం మీకు చెప్తాను, మీరు వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో కాణిపాక మహాగణపతి, కాణిపాక విఘ్నేశ్వరుడు అంటాం, చాలా ఫేమస్. అక్కడ వెళ్ళి అబద్ధం కూడా ఎవరు ఆడరు. అబద్ధం ఆడితే ఆ రోజు అంతే, జీవితంలో పోయింది. కోర్టులో అయినా అబద్ధం ఆడతారు, కానీ ఆ దేవుని దగ్గర సత్యానికి చాలా ఫేమస్. కాణిపాకంలో వచ్చి సత్యం చేసే నువ్వు చూద్దామంట, ఒడికిపోతారు అలాగే. ఎందుకంటే అక్కడ చూడండి 1947-48లో ఇంత ఒక కవచం దేవుంది, 65లో 85లో. మనం ఒక 5 సంవత్సరాలు పాపం మన ఇంట్లో ఉంది అనుకోండి, ఆమె డ్రెస్ ఎంత ఉంటుంది? ఒక డ్రెస్. తర్వాత 12 సంవత్సరాలు అయినాక పెద్ద మనిషి అయినప్పుడు ఒక డ్రెస్, తర్వాత పెళ్ళి అయినప్పుడు ఒక డ్రెస్. ఇలా ఎలా సైజ్ పై మనం పెరుగుతూ ఉంటామో అలా దేవుడు కవచాలని ఆ సైజు చక్కగా దాన్ని కూర్చున్నట్టుగా అలా చేసి పెట్టిన నిదర్శనాలు మనకున్నాయి. అంటే రోజు రోజుకి పెద్దగా అవుతున్నాడు మహాగణపతి. ఏంటి దానికన్నా నిదర్శనం ఏంటి? అద్భుతం. అంతేకాకుండా ఆ మహాగణపతికి చుట్టూ నీళ్లు ఉంటాయి, పోతూనే ఉంటాయి. అది ఎన్ని వేల సంవత్సరాల నుంచి నీళ్లు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అది ఎక్కడి నుంచి వస్తాడో ఎవరికి తెలీదు. బావి లోపల బండ చిలుపుకొని భగవంతుడు ఉద్భవించినది అది. మీకేమొద్దు, మీరు చెప్తూ ఉంటారు, గురుగారు నా కొడుకు నెత్తి అండి మాట్లాడు, గురుగారు మా అబ్బాయికి నెత్తి అండి మంద నాలుక అయిపోయింది తిరగవండి పదాలు, గురుగారు మా అబ్బాయికి విద్యాభ్యాసమే లేదండి నాలుక చించిన 4 పదాలు రావండి. చాలామంది గురుగారు మా అబ్బాయికి మెమొరీ లాస్ అండి. మీరేమొద్దు, సదా మహాగణపతి దీంట్లో ఆ ఒక పీఠ స్థానం నుంచి నీళ్లు వస్తుంటాయి కదా, తీర్థం,
అక్కడ వెళ్ళి ఒకే ఒక టీ స్పూన్ తీర్థం తాగరా అని మూగోళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే అంత అద్భుతం తల్లి. నిజంగానే చెప్పించేయండి. ఎక్కడో ఇప్పుడు అన్ని కూడా స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యే టైం ఇప్పుడు అందరికీ. మా జీవితంలో ఎడ్యుకేషన్ మంచిగా కావాలి, మంచి మా అబ్బాయిలు కావాలి, ఇది చేయాలి, లేదు అంటే అక్కడ అక్షరాభ్యాసం చేయొచ్చు. ఎంతోమంది అంటే విఘ్నేశ్వరుడు అంటే అంత పవర్ఫుల్. అక్కడ మీ జీవితంలో ఎలాంటి విఘ్నాలు రాకూడదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఒక భగవంతుడు ఉన్నాడు అనేది నిదర్శనం. మనం అడుగుతారు కదా ఎలా అని, నేను ఎక్స్ప్రెషన్ చేయలేకపోతున్నానా, అంత బాగుంది, దాన్ని ఎలా చెప్పాలి చూస్తేనే వెళ్తాను. మీరు ఒకవేళ చూడండి తెలుస్తుంది. అలాగే ఎన్నో దేవాలయాల్లో ఇలా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క క్షేత్రం ఒక్కో దానికి పవర్ఫుల్. అవును, ఒక ప్రసిద్ధి. ద్రాక్షారామం, తర్వాత అన్నవరం, తర్వాత మల్లన్న కొండ, ఏదేదో ఉన్నాయి. అయితే జీవితంలో మనము లైఫ్లో ఏ అబద్ధాలు ఏంటి ఏం చెప్పినా కూడా లాస్ట్కి భగవంతుడు ఆత్మసాక్షి అంటాం కదా, ఆత్మరూపమే భగవంతుడు. దాన్ని అతాత్మ అనగం శివ, అంతరాత్మ. ఇది ఆత్మ ఆపోజిట్ పరమాత్మ. ఈ ఆత్మ ఆ పరమాత్మనికి తెలియనప్పుడే మన జీవితానికి ఒక ఎండ్ అనేది వచ్చేది. ఎంతోమంది సత్యం చేసేటప్పుడు చెప్తాడు, అమ్మ పైన సత్యం చేస్తారు, ఏ అమ్మతోడు, ఏ అబ్బతోడు, ఏ నా పిల్లలతోడు, నా వైఫ్ తోడు, మీ అబ్బతోడు, మా అబ్బతోడు, అది ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా నీ ఆత్మసాక్షిగా వాడు ఒక నిమిషం ఆలోచిస్తాడు. నిజమైతే టక్కని చెప్తాడు, అబద్ధమైతే మార్చేస్తాడనమాట. అంటే ఆత్మసాక్షి అనేది భగవంతుడు అక్కడ స్థిరస్థాయిగా, ఈ దేహం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఆత్మ వెలుగుతూనే ఉంటుంది దీపంలాగా. హృదయస్థానేషు ఆత్మ అంటాం. అంటే హృదయస్థానం ఎక్కడుంటుంది, హృదయస్థానం ఇది కదా, ఇక్కడ సరిగా ఆత్మ ఉంటుంది మనకు. ఇక్కడ జ్యోతిలా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు ఈ ఆత్మ. ఈ ఆత్మ చనిపోతే కొందరు ఇలా నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, వానికి మోక్షం లేదు. ఇది ఇలా వెళ్ళి ఇక్కడ సహస్రార చక్రం నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అది పరిపూర్ణమైన సావు. ఎవరన్నా చనిపోతే ప్రాణం ఎక్కడ పోయింది అంటే నోట్లో పోయింది అంటారు. నోట్లో పోకూడదు ఎప్పుడు, ప్రాణం ఇక్కడి నుంచి పోవాలి. ఈ సహస్రార చక్రం ఇలా ఓపెన్ అయ్యి ప్రాణం ఇలా పోతేనే అది పరమాత్మకి లీనం. నోట్లో పోతే అది ప్రేతం అవుతుంది అని కొందరు చెప్తూ ఉంటారు. నిజమే, ఇలాంటి విచారాలు చాలా ఉన్నాయి. ఇక రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, అదైన తర్వాత సోమవారం మళ్ళీ వస్తాను కదా. రేపైతే ముద్రా యోగా, స్పెషలైజ్డ్ ముద్రాలు, దాన్ని చేస్తున్న ఎంతోమంది ఆరోగ్యం సరిపోతుంది. ఆ ముద్రా యోగాలను చెప్తానులేండి దాని గురించి. ఇక ఈరోజు యోగక్షేమం శుక్రవారం విశేషంగా సాయంత్రం పౌర్ణమి ప్రారంభమైంది. తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రంలో పౌర్ణమి పుడుతుంది. సూర్యుడు అధిపతి, రోజుకు అధిపతి శుక్రుడు. సూర్య శుక్రాదిత్య యోగము, పౌర్ణమి ఫుల్ మూన్ డే, చాలా విశేషమైన రోజు. ఈరోజు అమ్మాయిల కోసమే ఈరోజు యోగక్షేమం. ఈరోజు ఏదైనా సరే, దుర్గాదేవి, మనం శక్తి దేవతలు అంటాం, శక్తి దేవతలు ఎక్కడైనా సరే, గంగమ్మ, మారియమ్మ, ముత్యాలమ్మ, ఇలాంటి ఏదైనా సరే శక్తి దేవతలకి జస్ట్ వెళ్ళి ఒక ఇంట్లోనే దొరుకుతుంది మల్లెపూలు 2, లేదంటే ఏదైనా సువాసన భరిపోయిన ఒకే ఒక పుష్పమైనా సరే, కాస్త పసుపు కుంకం, ఒక 10 గ్రామ్స్ చిన్న పాకెట్స్ రెడీ ఉంటాయి. పసుపు కుంకము, తర్వాత పూలు. అంటే మనం ఒక ఇంటికి ఆడపడుచు వస్తే మనం ఏమి ఇస్తాము? పువ్వులు, పసుపు, కుంకం, అంతే. ఎస్, అంత ఇంట్లో నుంచినే కుంకము, పూలు, పసుపు తీసుకెళ్ళి అమ్మవారి దేవాలయంలో ఇచ్చి నమస్కరించుకొస్తే మీకు పుట్టిన పిల్లలు, అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలకి అమ్మవారి రక్షణ ఉంటుంది. మీకు కాదు, ఇచ్చిన వాళ్ళకి కాదు, అమ్మవారికి. ఇప్పుడు ఎంతోమంది కూతుర్లను పంపించుంటారు వివాహం చేసి. ఇప్పుడు మీరు చేయాల్సినది ఇది. అంటే తల్లి తండ్రులు పిల్లల కోసం చేసే పూజ. ఈరోజు నాకు పుట్టిన ఆడపడుచు బాగుండాలి, పసుపు కుంకంతో నూరేళ్ళతో చల్లగా ఉండాలి. ఆ ఇంట్లో ఆ అమ్మవారు, అంటే దానికన్నా ఎక్కువగా అంటే వాళ్ళ ఇంటి దేవుడే ఉంటే వాళ్ళ ఇంటి దేవుడికి తీసుకెళ్ళిస్తే ఆ ఇంటి దేవుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఆ పిల్లపైన ఉంటుంది. చాలా విశేషమైన యోగక్షేమం. చక్కగా చేయండి. సదా మీ వెంట ఎప్పుడు ఆ దుర్గాదేవి, అంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఆడపడుచులు ఏదైనా అమ్మవారి ఆలయంలో పూలు, పసుపు, కుంకుమ సమర్పిస్తే సంతాన రక్ష. జయ శంకర రాధర నీల కలేవర పీత పటాంబర దేహి పదం, జయ చందన చర్చిత కుండల మండిత కౌస్తుభ శోభిత దేహి పదం, జయ పంకజ లోచన మాల విమోహన పాప
नन्दन देहि पदम् जय वेणुनिनादकरास विहारक अंकिम सुन्दर देहि पदम् గురూజీ ఈరోజు చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం కో ప్రెజెంట్ సెల్ పాయింట్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.